ఫోటోలు తీసుకుంటున్నా సతీష్ अमर है रामोजीराव, अमर है रामोजीराव, अमर है रामोजीराव, నింపోతాడు సురేష్ బాగున్నాడు రామోజీరావు గారికి రామోజీరావు గారికి అమర హై రామోజీరావు, అమర హై రామోజీరావు, రామోజీరావు ఏంటి ఏంటి జరుగు జరుగు జరగాలి ఇక వీరన్న తర్వాత మాట్లాడు వీరన్న వస్తాడు నీ వాళ్ళు ఆయన వీత్రి బాగా పెడుతుండగా దండం వేసిపోతుంది ఓకే ఓకే వెళ్ళండి సైడ్ ఉండే లక్ష్మణ గారు చూడండి డిఎల్ గారు చూడండి వీరనా వీరనా ఒకసారి మాట్లాడండి ప్రతి విలేకరి ఒక్కొక్కరు వీడియో అన్న ఫోటో కూడా కొట్టండి అన్న అల్లనే అందరినీ రాసుకొని నెంబర్ రాసుకొని జరగండి మూడోసారి ఆయన మధుబాయ్ వీత్రి బాగా పెడుతుండగా దండం అడుగు నిన్నటి రోజున తెలుగు జర్నలిజానికి ఎంతో చరిత్రను తీసుకురావడంలో ఆదర్శనీయులుగా ఉన్నటువంటి రామోజీరావు గారు అకాల మరణం చెందడం జర్నలిజానికి తీరని లోటు. ఆయన ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయేందుకు పత్రికా రంగం ఏ రకంగా ఉపయోగపడుతుందో అని చెప్పి గుర్తించి తెలుగు జర్నలిజాన్ని అత్యంత ఉన్నత శిఖరాలకు తీసుకుపోయి ప్రజల సమస్యల పరిష్కారానికి ముందడుగు వేసిన వారిలో రామోజీరావు గారు ఒకరు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాలలో తెలుగు జర్నలిజానికి నిలవలేని చరిత్ర తీసుకొచ్చిన చరిత్ర నుంచి ఆయన మనకు దూరమైన తీరు బాధాకరం. ఆయన స్ఫూర్తితో ఆయన చూపించిన మార్గంలో వందలాది మంది వేలాది మందిగా తయారై ప్రజల సమస్యల కోసం పరిష్కారం నిమిత్తం తన వార్తల ద్వారా తన పత్రిక ద్వారా
ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి పరిష్కరించిన గొప్ప మేధావి. ఆయన ఒకే రంగం కాదు, ఏ రంగం ఎంచుకున్నా కానీ ఆ రంగంలో తనైన ముద్ర వేసుకొని భావితరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన గొప్ప వ్యక్తి రామోజీరావు గారు. నలుగురు నడిచిన బాటే కాదు, నేను నూతన వరవడిలో నడిచి నలుగురికి దిక్సూచిగా ఉండాలనే తప్పతోటి ముందుకు సాగిన ఆయన ఈ జర్నలిజానికి దిక్సూచిగా ఉంటారని చెప్పి, జర్నలిజం ఉన్నంతకాలం, పత్రికా రంగం ఉన్నంతకాలం, పాత్రికేయులు ఉన్నంతకాలం కూడా ఆయన చేసిన సేవలను గుర్తుంచుకోవడమే కాదు, ఆయన చూపించిన మార్గంలో ముందుకు సాగి అద్భుతమైన విజయాలు సాధించేందుకు వారు ఆదర్శంగా నిలుస్తారని చెప్పి తెలియజేస్తూ, వారి మరణం ఈ తెలుగు జర్నలిజానికే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పాత్రికేయ రంగానికి వృత్తికి ఆయన లేని లోటు తీరనిదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇదే క్రమంలో మన సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా ఆయన మార్గంలో నడిచినటువంటి పత్రిక ఈనాడు కార్యాలయం నిర్మాణం పురుడు పోసుకున్న నాటి నుంచి కూడా సూర్యాపేట వివిధ రంగాలలో అభివృద్ధి చెందడానికి దోహదపడిందని చెప్పడానికి కూడా అతిశయోక్తి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏది ఏమైనా రామోజీరావు గారి మరణం తెలుగు పత్రికా రంగానికి తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారి ఆశయాన్ని కొనసాగించే క్రమంలో పాత్రికేయులందరూ కూడా మున్ముందుకు సాగాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జర్నలిజం మొఘల్ దిగ్గజం ఎడిటర్స్ గిల్డ్గా అధ్యక్షులుగా జర్నలిజం విలువలను, సమయ పాలన, క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన జర్నలిజం మొఘల్ మన మధ్యన లేకపోవడం, అకాల మరణం చెందడం చాలా బాధాకరం. ఆయన తెలుగు భాషని పరిరక్షించడానికి, సంస్కృతి సంప్రదాయాలను కాపాడటానికి, జర్నలిజం ద్వారా అనేక మందికి, వేలాది మందికి ఉపాధి కల్పించడానికి రామోజీరావు గారు ఎన్నలేని కృషి చేశారు. తెలుగు జర్నలిజాన్ని ప్రపంచవ్యాప్తంగా నూతన పోకడలతోనే కలర్ ప్రింటింగ్ తీసుకొచ్చి, ట్యాబ్లెట్స్ వ్యవస్థ తీసుకొచ్చి 5 గంటల కల్లా పాఠకునికి వేరు వార్తలు అందించడంలో ఆయన అపారమైన కృషి ఉన్నది. ఆయన తన సైకిల్ ద్వారా తొక్కుతూ కూడా జర్నలిజం విలువలను కాపాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈనాడు మన మధ్యన అకాల మరణం చెందడం తీరని లోటు. ఇప్పటికైనా మనం రామోజీరావు గారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని, జర్నలిజం విలువలను కాపాడుతూ జర్నలిస్టులుగా మనకు ఒక సుస్థిర స్థానం రావడానికి ఒక కారకుడైన, ఒక పునాది అయిన జర్నలిజం రామోజీరావు గారిని నిత్యం స్మరించుకుంటూ ఆయన బాటలో నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తాను. ఓకే.